హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒట్టి చేపల కూర కొంచెం డిఫరెంట్గా సోరకాయ వేసి ఎలా చేయాలో చూపిస్తాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నాన్ వెజ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఈ కూరని ఖచ్చితంగా ఇష్టపడతారు. ఈ కూర కోసం 3 టమాటాలు, 3 ఉల్లిపాయలు, అలాగే చిన్న సోరకాయని తీసుకోండి. సోరకాయ పొట్టంతా తీసి బాగా కడిగి చిన్న చిన్నగా కట్ చేసుకోండి. అలాగే ఉల్లిపాయలు, టమాటాలని కూడా కట్ చేసుకోండి. ఎండు చేపలు నేను 6 తీసుకుంటున్నాను. మీరు కావాలి అంటే ఎక్కువైనా తీసుకోవచ్చు. వీటిని బాగా కడిగి ఇలా నేను చూపించే సైజులో కట్ చేసుకొని పెట్టుకోండి. వీటిని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోండి. అందులో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం కట్ చేసుకొని పెట్టుకున్న ఒట్టి చేపల్ని ఫ్రై చేసుకోండి. ఇలా ఈ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేయండి. ఇలా ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల క్రిస్పీగా అవుతాయి, అలాగే స్మెల్ కూడా రాదు. ఇప్పుడు అదే గిన్నెలోకి ఇంకో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. తర్వాత ఆయిల్లో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఉల్లిపాయలు కూడా వేసుకోండి. ఉల్లిపాయలు వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులోకి 3 రెమ్మల కరివేపాకును కడిగి వేసుకోండి. కరివేపాకు వేసిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ అల్లం వేసుకొని బాగా కలుపుకోండి. అల్లం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులోకి కట్ చేసుకొని పెట్టుకున్న సోరకాయ ముక్కల్ని కూడా వేసి కలుపుకొని 5 నిమిషాలు మూత పెట్టేసి ఉడికించుకోండి సోరకాయ ముక్కల్ని. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే సోరకాయ ముక్కలు అనేటివి ఆయిల్లో బాగా ఫ్రై అయి ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసుకొని పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టి వదిలేయండి. టమాటాలు కొద్దిగా మెత్తగా ఉడికి ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్స్ కారం, 1 టీ స్పూన్ ఉప్పును వేసుకొని బాగా కలిపి మనం వేయించుకొని పెట్టుకున్న ఒట్టి చేపలు ఉన్నాయి కదా, అవి ఇందులో వేసేయండి. వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని 1/2 టీ స్పూన్ గరం మసాలా, కొద్దిగా కొత్తిమీరని వేసుకొని కలుపుకోండి. తర్వాత ఇందులోకి 3 గ్లాస్ తోటి 2 గ్లాసెస్ చింతపండు రసాన్ని పోసుకోండి. మీకు ఎక్కువ పుల్లగా ఉండాలి అంటే కొద్దిగా ఎక్కువైనా పోసుకోవచ్చు. చింతపండు రసం పోసేటప్పుడు వీడియో క్లిప్ మిస్ అయిపోయింది, సారీ. చింతపండు రసం పోసిన తర్వాత కొద్దిగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే అండి, ఒట్టి చేప సోరకాయ కూర రెడీ అయిపోయింది. ఎప్పుడు చేసుకునేలా కాకుండా ఒకసారి ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. మీరు ఎప్పుడు ఈ టేస్ట్ని చేసి ఉండరు, అంత బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.